3 కోట్లు కంటోన్మెంట్ పునరుద్ధరణ అభివృద్ధి వంటి తదితర చెప్పారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నిరుద్యోగ యువతీ యువకులకు ఆగస్టు 9న గొప్ప సువర్ణావకాశం కల్పిస్తున్న స్పెక్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పెక్ జాబ్ యూత్ మేళాను పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా సుమారు 100కు పైచిలుకు కంపెనీలు భాగస్వాములవుతున్నట్లు స్పెక్ గ్రూప్ CEO డాక్టర్ అబ్రహం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి కల్పనతో పాటు 40 వ్యాపార సంస్థలతో ఫ్రాంచైజ్ అవకాశాలు, మ్యారేజ్ మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి సంబంధాలు, మెడికల్ క్యాంప్ ముషీరాబాద్ MB బేతల్ చర్చ్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, SC ST మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్, స్థానిక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ పాల్గొంటారు. స్పెక్ గ్రూప్ యాజమాన్యం నగరంలోని యువతి యువకులు ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. యువతి యువకులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంచుమించు 40 కంపెనీలు ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా 20కి పైగా వ్యాపార సంస్థలు కూడా వారి యొక్క ప్రొడక్ట్స్ గానీ వారికి అవసరమైన ఫ్రాంచైజీస్ కోసం కూడాను కొన్ని వ్యాపార అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. మ్యారేజ్ అలయన్సెస్ వారు కూడాను ఆల్మోస్ట్ ఒక 20 మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్స్ కూడాను వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ కొరకు శ్రీమతి దనసరి సీతక్క గారు, లక్ష్మణరావు గారు ఇద్దరు కూడాను మినిస్టర్స్ పాల్గొంటున్నారు. అదేవిధంగా దీపక్ జాన్ గారు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు తను కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి నగరంలో ఉన్న యువతి యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. యువతకు ఒక మంచి మార్గం నిర్దేశించడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడాలని మేము ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క యూత్ మేళాలు ప్రతి నెల కూడాను వివిధ ప్లేసెస్ లో హైదరాబాద్ అంతటా నిర్వహించాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ నగరం అన్ని ప్రపంచంలోనే ఒక ఐకాన్ గా స్థిరపరచాలని, ఆర్థికంగా అదేవిధంగా మిగతా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం. కూడా వ్యాపార సంస్థలు కానీ NGOలు కానీ అందరూ కలిసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఎంతగానో యువత వరకు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా అందరం కలిసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ S. అబ్రహం, CEO స్పెక్ గ్రూప్. ఈ యొక్క స్పెక్ గ్రూప్ ద్వారా మేము ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.